నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. 15వ విడత CMRF కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా CMRF కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వనపర్తి జిల్లా పలు మండలాల్లో కలిపి మొత్తం 796 చెక్కులు కాగా మొత్తం కలిపి 3,48,14,966 రూపాయలను చెక్కుల రూపం ద్వారా పంచడం జరిగింది. మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల్లో ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా రూపంగా అమలు చేస్తూ గత BRS పాలనలాగా ఆలస్యం చేయకుండా చెక్కులను వెంటనే రిలీజ్ చేస్తున్నందుకు ప్రజా నాయకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. స్కాలర్షిప్ కూడా మనం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, అది కూడా తొందరలోనే వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ చేసిర్రు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది సన్యాసులు ఇంకా ఒకటి రెండు చేయలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు కుర్చిచ్చినప్పుడు 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ పెట్టి జాగ్రత్త కాపాడరా అని ఆయనకి ఇచ్చినాం. మనం ఆయన కుటుంబం ఇక్కడున్నోడు అఖిల్ రెడ్డి గారికి December 7th 2023 మనకు అధికారం ఇచ్చినప్పుడు 8,14,000 కోట్లు అప్పుతో ఇచ్చారు. దానికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, నేను చెప్పిన స్కీములన్నీ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఈ 27 నెలల్లో ఇన్ని చేయగలిగినాం. ఆ రెండు కూడా చేసేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే మొత్తం మేమే చేసినాం. వనపర్తికి రోడ్ లేకుండా అంతకుముందు వనపర్తిలో మనం నీళ్ళు తాగుకుంటుమే, వనపర్తిలో బో తినకుంటుమే, ఇవన్నీ ఏం చేయకుంటుమే. అవన్నీ అంతకుముందు రైతులకు సంబంధించిన రైతు బంధు గాని, దాంతో పాటు రైతులకు సంబంధించిన రుణమాఫీ గాని, బోనస్ గాని ఓన్లీ వనపర్తి జిల్లాలో వనపర్తి తాలూకాలో మన రైతుల కోసం 580 కోట్లు రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు మనం ఆ రుణం తీర్చుకున్నాలి. దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఇవ్వలే వాళ్ళు, మనకు మనవాళ్ళు పుట్టిన మనవరాలు పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 33,000 మందికి, తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ఊరుకోకుండా తెలంగాణలో హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో శ్రీమంతుని ఆరోగ్యంగా ఉంచింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫస్ట్ ప్లేస్ లో మన వనపర్తి నియోజకవర్గంలో 3,500 మన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ ఇందిరమ్మ ఇల్లు స్టార్టింగ్ లో కొంతమంది లేట్ గా స్టార్ట్ అయినాయి పోతున్నాం. గృహ ప్రవేశం కంటే ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు నేను ప్రొసీడింగ్ ఇచ్చిన రోజు చెప్పిన, మీరు గెలిపించిన మీ బిడ్డ మీ మేఘారెడ్డి, మీ ఇంటి పెద్ద కొడుకు, మీరందరికీ మీ గృహ ప్రవేశం అప్పుడు మీ ఇంటికి వచ్చి పట్టుబట్టలు పెట్టి మీ తమ్ముడిలాగా, మీ అన్నలాగా, మీ కుటుంబ సభ్యులాగా ఈ వనపర్తి నియోజకవర్గానికి పెద్ద జీతగాండ్లాగా పుట్టింటి బట్టలు తీసుకొచ్చి మీ అందరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నా నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి. దాంతో పాటు ఇక్కడనే పక్కన ఈ గ్రౌండ్ లో ఇప్పుడు కనిపిస్తుంది, అక్కడ సీఎం గారు చదువుకున్న స్కూలు కాలేజు మోడల్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో దానికి 50 కోట్లు ఇచ్చి మోడల్తో అది కట్టిస్తున్నాం. దాంతో పాటు ఆ పక్కనే ఉన్న పాలిటెక్నిక్ బిల్డింగ్, దానికి చాలా చరిత్ర ఉంది. రాజభవనం, దాన్ని ఎట్లాంటి పరిస్థితిలో అక్కడ చదువుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిండు. అట్లాంటి రాజభవనాన్ని మన ఆస్తిని మనం కాపాడుకొని వనపర్తి బ్రాండ్ అంబాసిడర్ ఆ పాలిటెక్నిక్ బిల్డింగ్ కు 10 కోట్లు జీవో తెచ్చినాం. అది కూడా టెండర్ అయింది, అది కూడా స్టార్ట్ అవుతుంది. IT టవర్ తీసుకొచ్చినాం. దాంతో పాటు ఇంకా వనపర్తికి సంబంధించి ఇంకా చాలా తీసుకొచ్చినాం. దాంతో కోట మీ అందరికి ఒక బిడ్డలాగా, పుట్టింటి అన్న తమ్ముళ్ళలాగా మీకు భోజనం పెట్టి పంపించే కార్యక్రమంలో ఈ రోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ